ప్రముఖ జ్యోతిష సంఖ్యాశాస్త్ర నిపుణులు రెహమాన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి రెహమాన్ గారు కేవలం జ్యోతిషం సంఖ్యాశాస్త్రమే కాకుండా ఇతర శాస్త్రాల్లో కూడా నిపుణులు అంట. అవేంటో ఈరోజు ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇంకేం చూస్తారు సార్ మీరు ఇవి కాకుండా? ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ చూస్తాను, ఓకే, ఫేస్ రీడింగ్ చూస్తాను, సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను, అలానే గ్రాఫాలజీ ఎలా రాస్తున్నారు రాసే దాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, సిగ్నేచర్ రైటింగ్ రెండు కూడా రెండు చూస్తాను. మ్యారేజ్ డేట్స్ చూస్తాను. మ్యారేజ్ అయిన వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ మ్యారేజ్ డేట్స్ ఎలా ఉన్నాయి దాని మీద కూడా మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుందమ్మా. ఇవన్నీ చూసుకొని మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఒక శాస్త్రం పట్టుకోవడం వల్ల ఉపయోగం లేదమ్మా, ఇలా అన్ని శాస్త్రాలు చేయడం వల్ల బాగా ఉపయోగంగా ఉంటుంది. రైట్ సార్, మనం ఇంకా దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. సార్, కొన్ని సందర్భంలో విపరీతంగా సంపాదిస్తుంటారు కొంతమంది, కానీ ఎంత కష్టపడి సంపాదించినా ఇలా వెళ్ళిపోతూనే ఉంటాయి. అంటే ఫినాన్షియల్గా వాళ్ళు స్టేబుల్గా ఉండరు. కారణం ఏమై ఉంటుంది అంటారు? మీరు ఆలోచించండి అమ్మా. చాలామంది టీచర్లు నా దగ్గరికి వచ్చి ఇప్పుడు సింపుల్ లాజిక్, ఇలా జేబు కుట్టిస్తాం. ఆడవాళ్ళు ఒక పర్స్ పెట్టుకుంటారు. ఎందుకమ్మా? స్టోరేజ్ యూనిట్. అది ఉంటే అన్ని దానిలో స్టోర్ చేసుకుంటారు. అది లేకపోతే ఎక్కడ స్టోర్ చేస్తారు? చేతుల్లో పట్టుకోలేరు కదా, చేతుల్లో కొన్ని పట్టుకోగలరు, మిగిలిందంతా కూడా కింద పోయినట్టే కదా. అలానే ఇలా జేబు ఉన్నది, ఈ జేబులో పెన్ను పెట్టుకోగలను, ఇంకేమైనా ఇటు పెట్టుకోమంటే పెట్టుకోలేము కదా. మరి రెండు జేబు లేదనుకో, స్టోరేజ్ యూనిట్ లేదనుకో, ఎంత సంపాదించినా మిగలవు కదా. సేమ్ అలాగనే ఆలోచించండి. మీకు ఇక్కడ లెటర్స్లో ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ రాస్తున్నాం. అప్పర్ జోన్ లెటర్స్, లోయర్ జోన్ లెటర్స్ అని చెప్పి రెండు ఉన్నాయి. వాటిని మనీ బ్యాగ్స్ అంటాం. అప్పర్ జోన్ లెటర్స్ని, లోయర్ జోన్ లెటర్స్ని ఏమంటామంటే మనీ బ్యాగ్స్ అంటాం. బి అనే లెటర్ ఉంది. బి అనే లెటర్లో అప్పర్ జోన్ లెటర్ ఇలా రౌండ్ వస్తుంది, అంటే మనీ బ్యాగ్ ఏర్పడింది అక్కడ. హెచ్ ఉంది, ఇలా రాస్తారు హెచ్. అలా రాసిన వాళ్ళకి డబ్బులు మిగలవు. హెచ్కి ఇలా రౌండ్ ఇచ్చారనుకో, అప్పుడు చూడండి మధ్యలో ఏమో ఏర్పడిందమ్మా? మనీ బ్యాగ్. అంటే మీరు రాసే లెటర్లో మనీ బ్యాగ్ ఉంటే మీ దగ్గర డబ్బులు నిలుస్తాయి. మీరు రాసే లెటర్లో మనీ బ్యాగే లేదనుకోండి, మీరు ఎంత సంపాదించినా మిగలవు. ఎందుకని? స్టోరేజ్ యూనిట్ లేకుండా ఎక్కడి నుంచి దాచిపెడతారు. ఇక్కడ అది మీకు కొన్ని లెటర్స్ ఉన్నాయమ్మా. అప్పర్ జోన్ లెటర్సే తీసుకుందాం. బి ఒకటి, హెచ్ ఒకటి, అలానే బి ఒకటి, హెచ్ ఒకటి, ఎల్ ఒకటి. ఎల్ చూడమ్మా ఇలా అంటారు, రౌండ్ వస్తుంది. మిగిలిన లెటర్స్కి రాదు. ఓన్లీ బికి, హెచ్కి, ఎల్, ఈ మూడు లెటర్స్ ఎవరైతే పవర్ఫుల్గా రాస్తారో మొత్తం 6 లెటర్స్